ఏసీలో ఉంటే చల్లగా ఉంటుందా? అసలు దాన్ని పౌచ్ తీసేసినాం. సో శీర్ష కూడా ఈరోజు మేకప్ అయిపోయింది. అది మేకప్ కాదురా, టచ్ అవ్వాలి. మేకప్ వేస్తే ఎట్లా ఉండాలి? ఇదే పౌడరా? అందుకని పెళ్లి చేసుకుంటే ఏసీ రూమ్లలో వేసుకోవాలి. అవునా కదా మేడం? మీరైతే ఏసీ రూమ్లో వేసుకోండి పెళ్లి. ఇట్లా బయట చేసుకుని ఇంకో చెమటలు వస్తాయి. ఇట్లనే చిన్న రూమ్ ఉందా, 10 మందిని పిలిచినా అయిపోయి. మా కళ్యాణ్ అంత నావే మా జీవన అవుతున్నా. మీ పెళ్లికి మమ్మల్ని పిలుస్తారా మేడం? ఓ మై గాడ్! ఏమని ఏంది మేడం? ఇన్స్టాగ్రామా? మీ ఇన్స్టాగ్రామా? అయితే చూడాలి. అయితే అవునా? ఓకే ఓకే, చలో లెట్స్ గో. యుద్ధానికి సిద్ధమైన వీరులారా చలో. చాలా ఫ్రీగా ఉండరా ఇలా, అట్లా ఏం అడగదు. చాలా ఫ్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే మంచిగా ఉంటుంది గంతే. చలో బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. నేను వస్తున్నా. నేను వింటరా, నువ్వు ఉండు. ఆ స్టూడియో మాత్రం జబర్దస్త్ ఉంది కదా. ఇట్స్ లుకింగ్ వెరీ నైస్, అమేజింగ్. వావ్. నువ్వు ఇటు కూర్చో, శిరీష అటు కూర్చుంటుంది. నువ్వు ఇటే కూర్చో. మేము అట్నే కూర్చున్నాం ఇందాక. అయ్యో అరే నువ్వు ఆగ్నాని అప్పుడు పెట్టు. అవి ఏంటి వాళ్ళకి తెలుస్తుంది, నీకెలా తెలుస్తుంది అన్న? తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజుకి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఒక ఇంటర్వ్యూ ఉంది మన ఐడ్రీమ్ మీడియా వాళ్ళతోటి. చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతా ఉన్నారు కానీ మనకు టైం లేక మనమే పోలేదు. సో ఈ రోజు అయితే మనం పోతా ఉన్నాం. జై మాతాది, జై జై మాతాది. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు శిరీష వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది. అక్కడ ఆమె శిరీషను వదిలే, అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వస్తూ మళ్ళా ఇక అలియాబాద్ లో శిరీషను వదిలేసి మేము మళ్ళా కమ్ బ్యాక్ అవుతాం. అందరికి జై శ్రీరామ్. క్రియాంక్ జై శ్రీరామ్ బోల్ రే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనకి మొత్తం పలకనికి రాదన్నట్టు జై శ్రీరామ్ అనేది మొత్తం రాదు. సినిమా మంచిగా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక మొత్తం యాక్చువల్లీ మనం 8 గంటలకు వెళ్దాం అనుకున్నాం ఇంట్లోకి వెళ్ళి, కానీ 9 అయిపోతా ఉంది. ఏం చేస్తాం, పిల్లలు ఫ్యామిలీ కదా, అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది. నువ్వు ఎందుకు ఏడ్చినావు? కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. లో మూడు వెనుకో ఉన్నాడు. హాయ్ శేఖర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్. గుడ్ మార్నింగ్. వెరీ నైస్, యు ఆర్ లుకింగ్ వెరీ 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 బ్యూటిఫుల్. నాని, యు ఆల్సో బ్యూటిఫుల్ లుకింగ్. Shall we go? Kriyansh, go back side. Go back side beta, go back side. Go. ఏమైంది క్రియాంష్? ఏముంది రాడా? ఏమైందంటే స్వప్న? అటేమో కనిపిస్తున్నాయి అంట. ఏం కనిపిస్తున్నాయి క్రియాంష్? ఏం కావాలి? ఇటు తిరిగి, ఇటు ముందు. మమ్మీ ఒకటే తిరగలుగుతున్నాడు. స్వప్న ఇది ఎన్న ఇంటర్వ్యూ స్వప్న? నాలుగోదా? ఫస్ట్ వన్ ఈమె దగ్గరికి పోయినాక ఫస్ట్. అప్పుడు వేరే ఛానల్ ఫిల్మీ లుక్స్, దాని తర్వాత అదన్ టాకీస్, దాని తర్వాత E960, ఇప్పుడు ఐడ్రీమ్ మీడియా. వావ్. దాని తర్వాత సుమన్ టీవీ వాళ్ళు చాలా అడుగుతారు కానీ, అరే సుమన్ టీవీ వాళ్ళు కూడా ఇచ్చేద్దామా? ఇప్పుడు గ్యాప్ రైట్. ఓకే, ఒక గ్యాప్ తర్వాత స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ అనేసరికి కొంచెం భయం అయితే అవుతుంది నిజంగా. ఏంటంటే ఎప్పుడు ఎవరు వైరల్ అవుతారో తెలియదు, ఎప్పుడు ఏ నెగిటివ్ బయటపడుతుందో తెలియదు. ఎప్పుడు పాజిటివ్ అయితే కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ నెగిటివ్ మాత్రం ఫుల్ వైరల్ అయిపోతుంది, ఫుల్ స్ప్రెడ్ చేసేస్తారు. అదే భయం అవుతుంది, ఎక్కడెక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఈ ఇంటర్వ్యూలకు చాలా దూరంగా ఉందాం అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు ఇవ్వాల్సిందే, తప్పదు. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఆల్మోస్ట్ మనకు ఇంకొక 1.5 hour పట్టేటట్టు ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఫిలిం సిటీ వెళ్ళాలి. ఎనీవే, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. 40 కిలోమీటర్లు 40 నిమిషాలు వస్తే 9 కిలోమీటర్లే 30 నిమిషాలు చూపించింది. ఇంతసేపు 10 కిలోమీటర్లు 30 నిమిషాలు చూపించింది. ఈ ట్రాఫిక్ కి దండం పెట్టాలి నాయన. ఇన్ని రోజులు ఈ ట్రాఫిక్ కి దూరంగా బతుకుతున్నాం, కానీ వామ్మో పిచ్చలేసిపోతుంది ట్రాఫిక్ అయితే. ఈ సిగ్నల్ లో ఈ ట్రాఫిక్ లు వామ్మో. ఒకప్పుడు ఈ ట్రాఫిక్ ఏమైంది? గాజుల షాప్. మళ్ళీ ఏమైంది సప్న? నాకు గాజులే లేవు బావా. మరి ఏం చేసినావు సప్న? పడతలేవు బావా, తెచ్చుకున్నా గానీ. అంటే బక్కయినా దుడ్డుగైనా.
మమ్మీ మీ మమ్మీ గట్టిగా అయిందట మమ్మీ. అంటే అప్పుడు నా గాజు సైజు కూడా అక్కకి ఎక్కింది, ఇప్పుడు నా సైజు కూడా అక్కకి ఎక్కుతలేదు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు అల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నిజంగానే సప్న గ్రేట్ అయితే నువ్వు చాలా గ్రేట్. నాకు మస్తు బోర్ కొడుతుందిరా నిజంగా. బతురంగుండే నువ్వు మళ్ళొస్తానో రాను నేర్చుకున్నా ఈ పాటను. నేను ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చే పాట నేర్చుకుంటున్నా. ఈ పాట నాకు బాగా సీనే సాంగ్ సీనే ఆల్రెడీ వాడేసిన ఆడు. ఆ బటన్ నొక్కిలా ముందుకు ఎట్లా జారుతుంది చూడు. ఏ క్రియాన్ చూసిరా నేను ఈడ పడతా వెనకకి లేకపోతే. నిజంగా ఒక పాట మంచిగా రాపియాలరా సామయ్య సాంగ్ అని. సామయ్య సాంగ్ సీనే కాదు సామయ్య. సీనే ప్లేస్ లోనే సామయ్య పెట్టుకండి. నిజంగా మన ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ మీద ఒక సాంగ్ రాపియాలరా. లక్ష్మణ్ రాస్తాడు మళ్ళీ ఒకసారి కలిస్తే మంచిగా రాస్తాడు. సప్న నువ్వు పెద్ద కోడలిగా ఎంత ముద్దుగున్నా, శిరీష ఈ ఫ్యామిలీ అంతా నువ్వు అర్థం చేసుకున్నా, శేఖర్ నువ్వు అన్న బాటలో ఎంత మంచిగున్నా, నాని నువ్వు అందరిని ఎంతో విసిగిస్తూ ఉన్నా, క్రియాన్షన్ నువ్వు అందరితోటి దెబ్బలెంతో తిన్నా, ఈ సామి వాళ్ళ ఫంక్షన్ కి నువ్వు కదిలొస్తున్నావా, పూషమ్మ ఇటు చూడమ్మా నీ కుటుంబం ఎంత ముదుగుందమ్మా, పూషమ్మ ఇటు చూడమ్మా నీ కుటుంబం ఎంత మంచిగుందమ్మా. అరే రాసా మనం కూడా రైటర్ కావచ్చు కానీ లిరిక్స్ అమ్మో మస్తు పాటను అసలు రాసేదే లిరిక్స్ పైన కదరా. ఆ ట్యూన్ గానీ ఆ లిరిక్స్ గానీ అవి హిట్ అయినాయి అంటే ఆటోమేటిక్ గా ఏ సింగర్ వాడినా. నాకు ఎందుకో రాము సింగర్ మస్తు అనిపిస్తుంది అప్పట్లేంది. బాగుండాలమ్మా సాంగ్, బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా బతికేస్తా ఈ జన్మ, ఏం కాకా కిదర్ జాతే కాకా తుమ్ రోడ్ పే ఆధార్ ఆతే. అగో ఇక్కడ ఇంకో బిల్డింగ్ పడుతుంది శేఖర్. ఓ మై గాడ్ అయిపోయింది మొత్తం బిల్డింగ్లే అయితే. మస్తు కోపం వస్తుంది నాకు ఈ ట్రాఫిక్ చూస్తుండే, నేను పిచ్చిలేస్తుంది. తప్పదు ఏం చేయలేము. నీకేమనిపిస్తుంది? బోర్ కొడుతుందా, నిద్ర వస్తుందా? నీ బ్రౌ ఏమంటదని ఫ్రాక్ బాగుంది నాని. మేడం గుడ్ మార్నింగ్. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది సార్. ఏ మనకైతే సేఫ్ గా సీట్ బెల్ట్ పెట్టుకున్నావుగా, నేను కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నాగా. ఒకప్పుడు పోలీసు వాళ్ళని చూస్తే మస్తు భయం అవుతున్నారా, ఆడ పోలీసు వాళ్ళు ఆపుతారంటే భయపడుతుంటే. ఇప్పుడు ఎనీవే అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి భయం లేదు ఇప్పుడు. ఇక అరే పోతామా అరే అలా. నేను ఇంకా వాళ్ళ ఇంటికి పోదాం అనుకున్నారా, 6 కిలోమీటర్లు ఉంది ఇంకా 2 నిమిషాలు చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి రమ్మన్నది, వాళ్ళ ఇంటికాడ టిఫిన్ అన్నారు. ఇక వాళ్ళ ఇల్లు ఏం చూసేటట్టున్నా డైరెక్ట్ ఆఫీస్కి పోనీ. ఇక ఈయన చూడు ఇంకా ఇంత రెడ్ మార్క్ అనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ ఏమో సుక్కలు కనిపిస్తున్నాయి. అసలు సండే రోజు ట్రాఫిక్ ఎందుకు ఉంటుంది అంటే సండే పెట్టుకుని నేను సాటర్డే రోజు, అదే సాటర్డే రోజు ట్రాఫిక్ ఉండదని నేను ట్రాఫిక్ పెట్టుకుని. వీకెండ్ గానా హాలిడే అందరూ ఈ టైం ఎందుకు వస్తారు అనవసరంగా. మన లెక్క నువ్వు రద్దు కూడా ఫుల్ రష్ అయిపోయింది. నిజం ఘోరంగా ట్రాఫిక్ అయిపోయింది. ఇట్లా ఇరుకుతాం అనుకోలే మేమైతే. కాకపోతే పొద్దున్నే బయలుదేరున్నాయి మా శేఖర్. ఇంకా 6 o'clock నేనేం చేసిన తెలుసా, ఇది మనకి ఎంత చూపించింది తెలుసా, 10:07 చూపించింది. అప్పుడు ఈ 10:07 చూపించిందని నేనేం చేసిన అంటే ట్రాఫిక్ ఏమో చెప్పలేమని 10:20 వరకు రీచ్ అవుతాం మేడం అని చెప్పిన. కానీ ఇక్కడనే ఇంకా 10:23 చూపిస్తుంది. ఇంకెంత లేట్ అవుతుందో తెలియదు. ఇక చూడు ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ చూడు. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా, వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగుకుంటూ ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా, కోపం వచ్చి మాటలంటానే చెయ్యి లేపి దెబ్బ కొడతానే అలిగి నువ్వు ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే, కొట్టినా నువ్వే కాదనే తిట్టినా నువ్వే కాదనే, మన పాదాలన్నీ మారబోతే పల్లవి చన్నీళ్ళే రాసుకున్నవి చరణాలవి, కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి ఈ లచ్చుమెయ్య గుండెలు పిరున్నది. సామయ్య గుండెల కానీ పాట పాడితే పాడాలి కదా సప్న. ఎటువంటి వాడితే మళ్ళా డిస్టర్బ్ అవుతుంది. నీ సిగ్గు పాడుగాను సొమ్మసిల్లిపోయి నేను చెప్పేసా నీకు
నా మనసులో మాట. ఇంటర్వ్యూలో చెప్పు బావా. ఏహే మళ్ళీ పాత ముచ్చట పాత ఖర్చు పాత పాత ఏమంటారు పాత చింతకాయ పాత ఏం చెప్తాము ఊరికే. అంటే వాళ్ళు ఏమంటారో మనకైతే తెలియదుగా. నిజమే. మరి అసలు మన ఇంటర్వ్యూ నిజంగా కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయి అంటే క్వశ్చన్స్ ఉంటాయి, నేను ఇదే అడగాలి నువ్వు అదే అడగాలని. మనకు అలాంటి ఏముండేది, నో ప్రిపేర్. చాలా ప్రశాంతంగా చాలా కూల్గా చాలా హ్యాపీగా పోతున్నాం. కానీ ఈ ట్రాఫిక్ మమ్మల్ని చుక్కలు చూపిస్తుంది, నిజంగా చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. సో ఫ్రెండ్స్ ఎనీవే పోవాల్సిందే ఇంకొక 16 minutes. సో ఫైనల్లీ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయినట్టే. ఇంకొక 3 minutes అయితే మనం రీచ్ అయిపోతాం. స్ట్రైట్ వెళ్ళిపోయి శేఖర్. యాక్చువల్లీ మనం యూసుఫ్గూడ వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే కొంచెం ఇక్కడే మన జూనియర్ ఆర్టిస్టులు కానీ సింగర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ సైడ్ రైట్ సైడ్ లా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే మనకు TV9 ఆఫీస్ తెలుసా శేఖర్ నీకు? TV9 హెడ్ ఆఫీస్ రోడ్ మీద అడ్డు అనిపిస్తుంది. హెడ్ ఆఫీస్ ఇదే TV9 హెడ్ ఆఫీస్. ఇదే TV9 ఆఫీస్. TV9 ఇదే TV9 ఆఫీస్. చాలా పెద్దగా ఉంటుంది, వెనుక కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 850 meters లో అయితే మనం రీచ్ అయిపోయినట్టే. కానీ ఇక ఎట్లుంటుందో తెలియదు. దొరికినాయి సప్న గాజులు, 2 గాజులు వేసుకొని ఇంటర్వ్యూకి వస్తుంది. ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా అవుతుంది సప్న. ఎప్పుడు బయటకు వచ్చినా ఇట్లనే ఉంటుంది. నేను ఓన్లీ గాజులు ఒకటే లేవు, నాకు అన్ని ఉన్నాయి. అదే మరి గాజులే ఏం కనిపించాల్సింది. నాకు ఎక్కుతలేవు బావా, తప్పు నాదా? అది నీదేగా, దొడ్డు కావడం తప్పు నాదా? అబ్బా దొడ్డుగా అయినావు మరి, కిలలు పెరిగినావు. వచ్చేసినాం. నాకు ఎప్పుడో చూసినారు ఈ ఐటమ్. అరే పక్క గల్లీకి వెళ్ళిపోవాలరా. ఓ మస్తు మీడియాలు ఉంటాయి. ఇది కూడా మీడియానే, అన్ని మీడియాలు మస్తు ఛానల్స్ ఉంటాయి ఇక్కడ. ఐ డ్రీమ్ వచ్చేసినాం దగ్గరలో, అదే ఆఫీస్. కానీ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి శేఖర్, ఇడికి వెళ్ళి కాదు. చూద్దాం ఎక్కడ చూపిస్తుంది అడ్రస్. ఈ బిల్డింగ్ ఇదే కానీ ముంగడికి వెళ్ళి రావాలి. ఐ డ్రీమ్ మీడియా. ఇంకోటి కూడా ఉంటుంది ముంగటి సైడ్, శ్రీనగర్ కాలనీ. రాండి నడవండి. ఇది ఓకేగా, కారు పడుతుంది ఇంట్లో, ఇంకో కారు మాపడుతుంది. దా క్రియాన్స్ దా. వీళ్ళ పరిస్థితి ఏంది, ఏం చేద్దాం? అయిపోయి అన్ననే అయిపోయి సార్ నాకు కిందకి వచ్చిన కొద్దు. వెల్కమ్. ఇదే ఐ డ్రీమ్ మీడియా బిల్డింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. వీడియో కాలే చేస్తారు ఎవరు. పదండి iDreamMedia.com. ఇళ్ళకేనా? వాళ్ళ ఐడియా నా రియాన్స్. అరే అడుగు లోపల పోతున్నా నాకు. ఫస్ట్ టైం తెల్లగా అయిపోతుంది ఒకటే రోజుకి. అంతే తెల్లగా నాకు ఒక్కడికి టీ, వీళ్ళు నలుగురికి కాఫీ. ఓకేనా? 4 గెస్టులు, నాకు ఒక్కడానికి టీ. ఓకేనా? 4 టీ లేవద్దు, 4 కాఫీ 1 టీ. ఏం చెప్పినా మళ్ళీ చెప్పండి. లిప్స్టిక్ పెట్టుకో. లిప్స్టిక్ ఇచ్చేసేయండి. మేకప్ అవుతుందిగా తెల్లగా అప్పుడే. వచ్చింది చూడు. ఇంకా మిర్రర్ లాగా ఏమంటారు డైమండ్ కలర్ ఉంది కదా లైట్, అందుకనే గ్లో వస్తున్నావు. రోజు నేను ఆఫీస్ లో ఉంటా మేడం. స్వప్న కంటే తెల్లగా అయిపోతాను నేను. ఆ ఊర్లో ఆ బర్రెలు కాసుకుంటుండే వేయించుకుంటాను. యాక్చువల్లీ ఏమైందంటే వీడియో స్టార్ట్ అవుతుండే కానీ మైక్ ఒక్కటి మరి వేరే వాటిని చెప్పేసి ఈ లోపల మనం స్టూడియో చూద్దాం. సెటప్ ఇది కొంచెం పెద్దగా ఉంది అన్న, అది చిన్న ఉంది పెద్దగా ఉంది. సెలబ్రిటీల వాళ్ళకి అంటే భక్తి ఛానల్ కా? భక్తికి వీడియోస్ చేస్తారు. ఓకే. ఒకసారి లైట్ లేండి. స్వప్న చూడరా రాలే హలో కనీసం చూసేదా? అరే మమ్మీ వాళ్ళు మిస్కరా పోరా. ఇప్పటికీ చేయాల్సినన్ని చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నా మేడం, ఎక్కడ చేస్తున్నా. ఈ డ్రీమ్ ఉంటే నాకు, ఈ డ్రీమ్ ఐ డ్రీమ్ అయిపోయింది. ఇది చూడు ఎంత బాగుంది ఇక్కడ.
ఈ చైర్స్ కానీ ఇది కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడడం కానీ. ఈ బ్లాక్ ఎందుకు పెడుతున్నారు? రిఫ్లెక్షన్ పడకుండా కెమెరాకి అడ్డంగా పెడతారు ఇట్లా. అది చూసాను అక్కడ రిఫ్లెక్షన్ రాకుండా కెమెరా రివర్స్ లో లైట్ పడకుండా. ఓకే ఓకే. శిరీష ఒక్కసారి పైన సెట్ అయ్యి రమ్మనుకున్నా. ఆ లైటింగ్ చూపి ఇది చూడు. ఇటు పోదు, ఓన్లీ ఆ ఫేస్ మాత్రమే పడుతుంది. వా లేదు అంటే ఇంకెక్కడన్నా అంటే టార్గెట్ షూట్ చేస్తే అదే మన ఫేస్ కే పడతట్టు పెట్టారు. ఇది ఒక రూమ్, ఇది ఒకటి భక్తి ఛానల్ మేడం. భక్తి దానా ఇట్రా రా. నెక్స్ట్ వచ్చేసి నువ్వేమన్నా బయట అంత సౌండ్ వస్తుంది ఎట్లా చేస్తారమ్మా? కదా బయట సౌండ్ నాయిసే లేదు ఇక్కడ. అక్కడ అయితే బిల్డింగ్ కడుతున్నా ఉన్నారు. ఇది పెద్ద సెటప్ న్యూస్ ఛానల్. న్యూస్ ఛానల్ అని చెప్పి ఎందుకంటే అది సెటప్ ఉంది కదా. ఇది అన్నకు చాలా ఇష్టం ఇట్లా. స్క్రీన్ బోర్డ్ తీసుకోవాలని వచ్చేసింది. ఫస్ట్ టచ్ చేసిన టీవీ కాదు నాన్న. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తిరగాలంటే ఎంత ఇబ్బంది కదా. తిరుగుతూనే ఉంటారు కదా. చాలా పెద్ద ఉంది మేడం. ఏం చేస్తుంది మొత్తం ఎక్కువ ఉంటుంది, 150కి ఎక్కువ ఉంటుంది. చాలా పెద్ద ఉంది. లోడింగ్ అన్ని సేవ్ చేసుకొని ఆ మ్యాటర్ మొత్తం దాంట్లో పెట్టుకొని దాంట్లోకి వెళ్ళిపోతారు అనమాట న్యూస్ లో. దాంతో పాటు ఈ న్యూస్ గ్రీన్ స్క్రీన్ ఇంకేమన్నా పెడితే ఇక్కడ నిలబడి చూస్తే చదవచ్చు అనమాట న్యూస్. అర్థమైందా? ఇదిగో ఇది ప్రాంప్టర్. ఇదిగో దీంట్లో ఉంటది. ఇక్కడ కెమెరా వస్తుంది, ఇది ప్రాంప్టర్. అంటే దీంట్లో ఇక్కడ న్యూస్ వస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనకి న్యూస్. కనిపించకపోతే మనం ఎదురుగా ఉంటుంది, మనకి ఎదురుగానే ఉంటాం మన. కానీ దూరం ఉంటుందా మేడం? అయ్యో లావులో ఫోంట్ ఉంటది కదా, సైజ్ పెంచుకుంటే క్లియర్ కనిపిస్తుంది. అది పైకి వెళ్తుంటే చదువుతా ఉంటాం. అంటే డైరెక్ట్ కెమెరా చూసినట్టే మళ్ళీ వాళ్ళందరూ అది చూసే చదువుతారు. ఉట్టిగా ఎవరికి రాదు. అందుకని డైరెక్ట్ కెమెరా చూసిన చదివినట్టే ఉంటది మళ్ళీ సేమ్. అది అదానికి కెమెరా ఉంటది కాబట్టి స్క్రీన్ చూస్తున్నట్టు ఉంటది, అది కెమెరా చూసినట్టు ఉంటది. దాన్ని చూసుకుంటే చదువుకుంటాం. దిస్ ఇస్ అ ప్రాంప్ట్ అంట. ప్రాంప్టర్ చాలా పెద్ద ఉంది. ఇది కూడా టెక్నిక్ సంబంధించి ఐ డ్రీమ్ మీడియా. ఇది ఒక స్టూడియో. కెమెరా జస్ట్ కెమెరా ఓకే. అంటే స్టోరేజ్ టైప్ కెమెరా స్టోరేజ్. రండి ఇంకోటి నానా కిరణ్ చూపెట్ట. అన్ని ఇక్కడ ఉంటాయిరా. ఇది మళ్ళీ రెండు ఎంటర్టైన్మెంట్. అంటే లైక్ ఇంటర్వ్యూస్ టైప్ ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూస్. ఈ రెండు స్టూడియోస్ వాడుకుంటారు. పెద్ద పెద్ద హీరోలు వచ్చినా కూడా ఇక్కడే కూర్చోబెట్టి చేస్తారు ఇంటర్వ్యూస్. ముందే అడుగుతానని చెప్పేసి ముందే అది మాత్రం సెలబ్రిటీస్ కన్నారు కదా, పెద్ద పెద్ద హీరోలు కూడా ఇక్కడ కూర్చోబెట్టి చేస్తారు ఇంటర్వ్యూస్. పాడ్కాస్ట్ ఏంటంటే 1 month వస్తుంది. ఇప్పుడు మీరు ఒకరు నేను ఒకరు కూర్చొని ఇద్దరిద్దరికే బాగుంటది. అవును, ఇద్దరికి సపరేట్ రాదు. మళ్ళీ ఇద్దరు ఫ్యామిలీ ఉంటే రాదు. అదే సింగిల్ పర్సన్ కి మాత్రమే పాడ్కాస్ట్ బాగుంటది. ఎందుకంటే క్లారిటీ కూడా బాగుంటది దగ్గరగా. ఉంది పాడ్కాస్ట్ ఇక్కడ ఉంది, ఆ రూమ్ లో ఉంది. కానీ 1 month కే వస్తుంది ఒకరికి. చాలా ఐటమ్స్ జరుగుతూనే ఉంటాయి. అక్కడ భక్తి జరుగుతుంది, హెల్ప్ జరుగుతుంది. ఇదన్నిటికి ఇక్కడ వచ్చేసి మేకప్. అక్కడ రెస్ట్ రూమ్స్. అవి రెస్ట్ రూమ్స్. ఇది రూమ్స్ కాదు కదా, రూమ్స్ కాదు, జస్ట్ మిర్రర్స్. సడన్ గా బాగుంది. అంటే రెడీ వచ్చిన తర్వాత ఎట్లున్నామని చెక్ చేసుకోవడానికి. అదే నాని నచ్చింది. ఉండిపోతారు ఇక్కడే. మా నాన్న ఎప్పుడైనా ఇంటికాడ మంచి రెడీ అవుతుంది. ఇక్కడికి పోదాం అనేసరికి ఆమె మంచి రెడీ కాదు టైం. సో వీళ్ళందరికీ ఇక్కడ వచ్చేసి మేకప్ రూమ్ ఏనా? మేకప్ రూమ్. లేదు తెల్ల పడాలి సార్. కలర్ వేసారు తీయాలా నీకు? అది ఏర్పడుతుంది పింకిష్. పింకేనా? పింక్ కలర్. పింక్ నీకు ఆల్రెడీ వేస్తుంది కానా? వేసుకోలే తను వేసుకోలే. అది మేకప్ అది వేయించుకుని తర్వాత ఇది వేసుకోండి. ఇది ఎక్కువ పెట్టుకోవాలి, కొంచెం వేసుకుంటే కూడా మీకు ఎక్కువ కనిపిస్తుంది. కావాలంటే కొంచెం ఎక్కువ వేయించుకోండి. ఓన్లీ పౌడర్ వేయించుకోండి. అట్లా వేసుకున్నా మళ్ళీ డిస్టర్బ్ చేయదు, ఫేస్ టచ్ చేయొద్దు. అట్లా ఉంటే అది ఉంటుంది. లైట్ గా పెట్టుకో. నన్ను వేయించుకుంటారా?
ఆమెకి ఇష్టం మేడం ఇది లిప్ బామ్ కాదా? కాదు కాదు లిప్ బామ్ లాంటిది. కానీ కాదు. లిప్ బామ్ లిప్ బామ్ లాంటిది లిప్స్టిక్ కాదు. సక్సెస్ఫుల్లీ వీడియో కంప్లీటెడ్. ఒక వీడియో మేడం ఎట్లా అనిపించింది మేడం? ఎప్పుడైనా బాగుండుకుని ఉంటుందా? మస్తు అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసిన ఈ రోజు. ఇంకా తెలుగు గుట్టనే 1.5 hour పట్టిందిరా. తెలుగు గుట్టనే అసలు ఇప్పుడైనా అయిపోయింది అన్నట్టు ఉంది పరిస్థితి. అది నేను చెప్పొద్దు, మేడం చెప్పాలి. నిజం అసలు వెంటనే అప్పుడే అయిపోయింది అనుకున్నాం. ఫుల్ నవ్వుకున్నా. నాకు బాగా ఎంజాయ్ చేసినారు. సో ఇప్పుడు నెక్స్ట్ శిరీష అండ్ శేఖర్ వెళ్తున్నారు. వాళ్ళు ఒక 2 hours లో వచ్చేస్తున్నారు. 2 hours అంటే శ్రీశేఖర్ వచ్చేస్తారు లేచి. ఏమో నేను కూర్చోలేను. కూర్చోగలుగుతా కానీ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ అసలు క్వశ్చన్ ఆన్సర్ ఉండదా మేడం? అట్లా ఉండదు, ఫ్రీగా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. మాట్లాడుకున్నట్టే ఉంటది ఎప్పుడే. ఓకే ఓకేనా? యూ కెన్ గో అండ్ ఆల్ ద బెస్ట్. నువ్వు ఫేస్ అదేమంటారు అని మేకప్ వేసుకుంటావు? టచ్ అప్ మేకప్. మేడం మా తమ్ముని తెల్లగా తెల్లగా తల 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 మరవాలి. ఇప్పుడు శిరీష కూడా కొంచెం మేకప్ వేయండి. కొంచెం ఏసీ ఆన్ చేస్తే బాగుంటుంది మేడం. వేసిన ఇప్పుడే వేసిన. ఇప్పుడు వేసారా? వేసిందా క్రియాన్ చూడు ఇచ్చుడు ఇచ్చుడు. ఆమె ఒక మంచిగా రెడీ అయ్యో ఆమె రెడీ మేకప్ మొత్తం పోయింది ఆమె ఆట ఆడి ఆడి. అయ్యో డ్రెస్ బాగాలేనా అందుకని ఇట్లా అయిందేమో. ఎనీవే డ్రెస్ మంచిగానే ఉంది కానీ ఆమె మూడు బాగాలేదు ఈరోజు. ఎందుకు ఏమైంది? నాది ఏ తెల్లగా అవుతుండు శేఖర్ తెల్లగా అవుతుండు. లైట్ పెట్టాలి వస్తుంది. లైట్ పెట్టు. లైట్ పెట్టాలా? తెల్లగా అయిపోయారు ఇంకేంది. మేడం ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ వీక్ లో వచ్చేస్తుంది. సాటర్డే. ఈరోజు సాటర్డే. ఈ రోజే సాటర్డే. నెక్స్ట్ వీక్ సాటర్డే. అంత దూరం ఉండదు. అంత దూరం ఉండదా? అంటే తొందరలేనా? చాలా తొందరగా వస్తుంది. అప్పుడు మా యానివర్సరీకి వేసారు, గుర్తుందా? అప్పుడు పైన మీ యానివర్సరీ ఎప్పుడు? అవును, మీ యానివర్సరీ ఎప్పుడు? 22. ఈ మంత్ 22. డేట్ ఎంత? 80. ఈరోజు 14th అనుకుంటా. 18th ఈజీగా వచ్చేస్తుంది. 18th ఒకటే అండి. 18th మాదే అండి. మీది ఎప్పుడు? 22 మీది. 22nd పర్లేదు. వీళ్ళిద్దరు అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ 2T. దాంట్లో ఇస్తాం. అయిపోయిందా? శిరీషేఖర్ శేఖర్ తెల్లైనవరా, నిజంగా తెల్లైన చూడు. వావ్, లిప్ బామ్ పెట్టుకుంటాడు శేఖర్. లిప్ బామే అది, లిప్స్టిక్ లాంటి లిప్ బామ్. స్వామి అన్న ఎప్పుడు ఎంత ఏం మాట్లాడతాడు, ఇట్లా పట్టుకొని ఇట్లా మాట్లాడతాడు స్వామి అన్న. ఇప్పటికి నీకు చాలా ఉంది నాని, ఎద్దు ఇంకా వద్దు నాని, చాలు చాలు బేట. చలో యుద్ధానికి సిద్ధమైన వీరులారా, చలో యుద్ధం. ఏం కావాలి? సో టైం వచ్చేసి 1 అవుతుంది. పిల్లలకు ఆకలి అవుతుందంట, అందుకని చెప్పేసి వీళ్ళని తినిపించుకొని వద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళకి తినిపించాలి. క్రియాన్స్ని కామ్ కావాలా? ఆమ్ తింటావా, ఇడ్లీ తింటావా? ఆమ్ కావాలి. ఆమ్ అంటే పొద్దున్నే వెళ్ళినా మనము, వీళ్ళు పాలు బిస్కెట్లు తాగిరు మనం వెళ్ళే టైంకి. తినమంటే తినలేరు ఆ టైంలో. సో అందుకని వాళ్ళకి ఆకలి అవుతుందట. అలా ఆకలి అని అడుగుతున్నప్పుడు ఎట్లుంటుంది బాధ, అందుకని చెప్పేసి తినిపించుకొని వద్దాం అనుకుంటున్నాం. ఓకే, మంచిగా ఉంది అనుకో, అనేది తినేస్తాం. శిరీషేఖర్ వాళ్ళ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది ప్రజెంట్ ఈ బిల్డింగ్లో. అలా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి గంటన్నర పడుతుంది. సో అలా వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇలా అయితే తినిపించుకున్నాం. అప్పటిలోపు వీళ్ళు ఆగలేరు కాబట్టి తీసుకొని పోతున్నాం. ఇంటికాడ తినురా తినురా అంటేనేమో బతిలాడించుకుంటాడు, ఇప్పుడేమో దెబ్బకు పెడుతున్నా తింటుంటే స్వప్న వీడు. కానీ హోటల్ ఎక్కడ దొరకలేదు, అందుకని చెప్పేసి రోడ్డు పక్కన ఇక్కడ బాబాయ్ వాళ్ళు పెట్టిరు. అందుకని చెప్పేసి ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అయితే తినేస్తున్నాం. అంటే మేము తింటలేము, జస్ట్ పిల్లలకు మాత్రమే తినిపిస్తున్నాం. ఇక్కడ నాన్నగారు తింటుంది, ఇక్కడనేమో ఫిరాన్సీ తింటుండు. వెరీ గుడ్. ఇట్లా బదిలాడకిచ్చుకుంటా తినిపిస్తే ఎంత బాగుంటుంది అసలు, ఉరకకుంటా. వెరీ గుడ్. అప్పుడప్పుడు ఇట్లా కూడా ఎండబెట్టాలన్నట్టు పిల్లలకి. కేవలం పిల్లలకు మాత్రమే తినిపించేసినాం, అయిపోయిందా? మంచిగా ఉందా నాని? బాగుండేనారా? నిజం చెప్పు, నిజంగా బాగున్నానా? క్రియాన్స్ బాగుండేనా? ఏం చెప్తలేదురా, ఎందుకు లేదా అట్లా చిల్లర ఏదో జరుగుతూ ఉంది. ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో షూట్ జరుగుతుంది. చూసి వచ్చిన అక్కడ మీడియాకి సంబంధించిన ఏదో జరుగుతుంది. మనం రెస్ట్ తీసుకునే ప్లేస్ ఇదేగా. అమ్మా వచ్చేసినావా? కూర్చో. ఓకేనా? అమ్మయ్యా, ఇప్పుడు ఓకే. ఇంతసేపు నాట్ ఓకే. వెల్కమ్. సక్సెస్ఫుల్లా? గ్రాండ్ సక్సెస్ఫుల్లా? అయిపోయిందా? ఏమేమి అడిగింది?
అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. పోదామా? మిమ్మల్ని కదా భయమైందా? గంతే, భయం సింప్లీ. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్తున్నాం ఇక, బాయ్. ఏదైనా భయం అనేది భయపెడితేనే చేతుల్లో ఉంటది, అంతేనా? యాంకర్ గారి చేతిలో ఉంటుంది. అంతే కదా? వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి మనకు భయం ఉంటుంది అని తెలిసిపోతుంది. క్రియాన్స్ బాయ్ చెప్తున్నాడు ఎందుకంటే బాయ్ క్రియాన్స్. బాయ్ మేడం, వెళ్ళేస్తాం ఇక. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. జరా మంచిగా వచ్చేటట్టు చూడరు, వీడియో కొంచెం తొందరగా వచ్చేటట్టు చూడరు. ఖచ్చితంగా మాకు 10 లక్షలు వచ్చింది అని చెప్పిన చూసిన కట్ చెప్పండి. మా సబ్స్క్రైబర్ కూడా ఇద్దరు 10 లక్షలు వస్తాయి అనుకుంటుంది ఇక. సరే, ఓకే మేడం. ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 2 వీడియోలు, ఒకటి వీళ్ళది ఒకటి మాది, 2 వీడియోలు వస్తాయి. ఇంకోటి చెల్లెని వాళ్ళని కూడా అడిగారు కానీ అప్పుడు వాళ్ళు వచ్చేటట్టు సిచ్యువేషన్ లేదు కాబట్టి సో కంప్లీట్గా విజయవంతంగా సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం ఇంతవరకు మీరు చూసినట్టయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.